జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు తన విభూతుల్ని అర్జునుడు తెలుసుకోవాలనుకున్నాడు కనుక కొన్ని విభూతుల్ని ఇక్కడ తెలియచేస్తూ మరి కొన్ని విభూతుల్ని పరమాత్మ ఈ విధంగా తెలియచేస్తున్నారు. మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులందరిలో కూడా భృగు మహర్షిని నేనయున్నాను. భృగు అనేటువంటి మహర్షి, ఆయనకి అరికాలులో కూడా కన్ను ఉంటుందని చెప్తారు. అటువంటి భృగు మహర్షిని నేనయున్నాను. శబ్దముల్లో ఓంకారము నేనయున్నాను. అన్ని పదాల కంటే కూడా ఈ ఓంకారమే చాలా పవిత్రమైనది కనుక, అది పరబ్రహ్మము యొక్క వాచకమైనది కనుక అటువంటి ఓంకారము నేనయున్నాను. అలాగే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. యజ్ఞములన్నింటికంటే గొప్ప యజ్ఞం ఏమై ఉన్నది అంటే జపయజ్ఞమే గొప్పది. ఎంతో ధనాన్ని హెచ్చించి చేసేయడం అన్ని యజ్ఞాల కంటే కూడా పరమాత్మ యొక్క జపముతో కూడిన యజ్ఞము జపయజ్ఞమే చాలా గొప్పది కనుక అటువంటి జపయజ్ఞము నేను స్థిరమైన వస్తువులలో కదలకుండా ఉండే వాటిల్లో హిమాలయములను నేను, అవి ఎప్పుడూ కూడా అలా అది స్థిరంగా ఉంటాయి కనుక ఆ హిమాలయములంత ఉన్నతముగా హిమాలయములు ఎంత స్థిరంగా ఉండేది ఏదైతే ఉందో అది నేనే ఉన్నాను కనుక స్థిరత్వాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు హిమాలయములు నేను అన్నారు. అలాగే అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాంచ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములన్నింటినీ కూడా రావి చెట్టు నేనై ఉన్నాను. దేవర్షులలో నారదుడనేటువంటి వాడు నేను. గంధర్వుల్లో చిత్రరథుడనై ఉన్నాను. సిద్ధులలో కపిల మహామున్నై ఉన్నాను. కావున వృక్షములన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి ఉత్తమ జాతికి, అందుకే మరి రావి చెట్టుకి మనము పవిత్ర దినములందు పూజ చేస్తూ ఉంటాం మన హిందూ సాంప్రదాయములో. ఎందుకంటే ఇది భగవన్నిలయంగా చెప్పబడింది. అలా అని మిగతా వాటిలో ఉండరు పరమాత్మని కాదు, కాకపోతే దాన్ని అలా ఆ విధంగా చెప్పడం వల్ల ఆ చెట్టును ఒక పవిత్రంగా మనం ఎలా పూజిస్తున్నామో అదే విధముగా ఆయా స్థితుల్లో కూడా మనం పరమాత్మను గుర్తు చేసుకోవడం కోసం అలా చెప్పడం జరిగింది. కనుక వృక్షముల్లో రావి చెట్టుని, అలాగే దేవతల యొక్క ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషుల్లో నారదుడనేటువంటి వాడిని నేను, గంధర్వుల్లో చిత్రరథుడనేటువంటి వాడిని, అలాగే సిద్ధులలో కపిల మహాముని, ఈయన సాక్షాత్తు భగవంతుని యొక్క అంశగా చెప్తారు. ఈయన చెప్పిన గీతగా కపిల గీత అనేది కూడా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. అది వేరే అంశంలో చెప్పుకోవచ్చు మనం. కనుక ఈ విధముగా ఆ కపిల భగవాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఉచ్చైః శ్రవసమస్వానం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం. ఉచ్చై శ్రవసం అశ్వానం అంటే అశ్వముల్లోకెల్లా గొప్పదైనటువంటి అశ్వం ఏమిటి అంటే అమృతాన్ని చిలికేటప్పుడు, అంటే దేవతలు దానవులు కలిసి అమృతాన్ని పొందడం కొరకు క్షీరసాగరాన్ని మదించారు. మేరు పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసినప్పుడు ఆ పర్వతము కిందికి దిగబడిపోతూ ఉంటే దానికి పీఠంగా సాక్షాత్తు భగవానుడే మళ్ళీ కూర్మావతార రూపడి దాన్ని కాచినట్టుగా చెప్తారు. ఆ విధముగా ఆ మేరు పర్వతంతో ఆ యొక్క క్షీరసాగరాన్ని మదిస్తూ ఉన్నప్పుడు ఆ వాసుకు యొక్క తోక వైపున దేవతలు, తలవైపు రాక్షసులు పట్టుకుని మదిస్తూ ఉన్నప్పుడు దాని నుంచి చాలా గొప్ప గొప్పమైనటువంటి వస్తువులు వెలువడటం జరుగుతుంది. అయితే మొట్టమొదట ఆలాహలం వెలువడితే దాన్ని శంకరుడు స్వీకరించాడని చెప్తారు. అలా అది మదిస్తూ ఉండగా వెలువడినటువంటి ఒకోనొక అశ్వమే ఈ ఉచ్చైశ్రవము. ఇది అశ్వముల్లోకెల్లా గొప్ప అశ్వము, అది నేనే ఉన్నాను. అదే విధముగా అదే సమయములో ఐరావతము, ఒక ఏనుగు కూడా పుట్టింది. ఆ ఐరావతము తెల్లని ఏనుగు. ఈ ఉచ్చైశ్రవము ఐరావతము కూడా దేవేంద్రుడి దగ్గరికి చేరుకున్నాయి. అలాంటి ఐరావతము నేనే. ఆ విధముగానే మనుషులలో రాజుని నేను. ఎందుకంటే మానవులందరూ కూడా
మానవులందరికీ కూడా రాజెవరో వాడే నరేంద్రుడు, నరులకు ఇంద్రుడు. దేవేంద్రుడు దేవతలకు ఎలా రాజయ్యి దేవేంద్రుడయ్యాడో ఈ నరులందరినీ పాలించేవాడు నరేంద్రుడు. కనుక ఎక్కడైతే కొంతమంది ప్రజలను ఏకధాటిగా నడిపిస్తూ తన పాలనలో ఉంచుకుంటాడో వారిలో కూడా పరమాత్మ యొక్క అంశ ఉంటేనే జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఏ నాయకత్వం వహించినా ఆ నాయకత్వం వహించే లక్షణమే పరమాత్మదని గుర్తించాలి. ఎవరిలో ఏ మంచి తత్వం ఉన్నది పరమాత్మ అంశగానే మనం స్వీకరించాలి. దీన్ని బట్టి గుర్తించాలి. అంటే నాయకుడిలో ఉండే నాయకత్వ లక్షణం కూడా పరమాత్మదిగానే తెలుసుకోవాలి. అదే విధముగా ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుకు ప్రజనచ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. ఆయుధములన్నిటికంటే కూడా గొప్పదైన ఆయుధము వజ్రాయుధము. ఏదైనా గట్టిగా ఉంటే దాని వజ్రాయుధంలా ఉందని చెప్తాం మనం. అలానే దేవేంద్రుని యొక్క ఆయుధం పేరే ఈ వజ్రాయుధం. ఈ వజ్రాయుధాన్ని మరి ఈ దేవతలు కూడా అవసరార్థము ఎంతో కష్టపడి సాధించగలిగారు. ఎలా అంటే ఒక్కొక్కనాడు ఒక పర్యాయము దేవేంద్రుడు తృణావర్తుడైనటువంటి రాక్షసుని యొక్క సంహార నిమిత్తము మరి భగవాన్ని ప్రార్థించినప్పుడు అతనికి కూడా ఏ ఆయుధం వల్ల మరణము లేదు. కనుక ఆయుధము కాని ఆయుధం గొప్పదైన ఆయుధాన్ని సేకరించినట్లయితే అతన్ని దానివల్ల వధింపవచ్చని చెప్పి భగవానుడు విష్ణువు ఆ దేవేంద్రుడికి సలహా ఇచ్చినప్పుడు మరి దానికి ఏదో ఒక మరి ఎవరి ద్వారా దాన్ని పొందాలో కూడా ఆ లాభాన్ని కూడా తెలియజేయమన్నప్పుడు ఈ భూమి మీద ఎంతో వృద్ధత్వంలో ఉండి కూడా పరమాత్మ యొక్క తపస్సులో నిగ్నమైపోయి వజ్ర శరీరంగా మారిపోయిన ఒక ఋషియోత్తముడు ఉన్నాడు భూమి మీద. అతన్ని ప్రార్థించితే కనుక అతని యొక్క శరీరములోంచి కొన్ని భాగాలను తీసుకుని మనము ఒక ఆయుధాన్ని తయారు చేసుకోవచ్చు అని భగవానుడు సెలవిస్తే వారి సలహాను అనుసరించి దేవతలందరూ కలిసి ఆ ఋషి దగ్గరికి వెళుతారు. ఆయనే దధీచి మహర్షి. ఈ దధీచి వయసు రీత్యా పండిపోయాడు, జ్ఞానమరీత్యా పండిపోయాడు, తపస్సు రీత్యా పండిపోయి శరీరం అంతా కూడా వజ్ర సమానమైపోయి ఉన్నాడు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా ఆయన అర్థిస్తారు మీ సహాయం కావాలి అని. అప్పుడు ఆ ఋషి ఇంతమంది దేవతలు వచ్చి నా వల్ల ఉపయోగం ఉందనుకుని మీరు అర్థిస్తే అది ఏదైనా నేను ఇస్తాను సంతోషంగా, కానీ ఏమి కావాలి, నా దగ్గర ఏమున్నదని మీరు వచ్చారు అని చెప్పి వారిని అడిగితే అప్పుడు వారందరూ ముక్తకంఠంతో స్వామి మీ వెన్నెముక కావాలి మాకు అని చెప్పి అడుగుతారు. అలా అడగగానే ఆయన ఎంత మాత్రము కించిత్తు కూడా తడబడకుండా ఏమాత్రం కూడా విచలితుడు కాకుండా వెనువెంటనే తదాస్తు అనుకుంటూ తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకుంటామంటే ఆ విధంగానే స్వీకరించుకోండి అని చెప్పి స్వయంగా తనకి తానే ఆ పరమాత్మయందు లీనమైపోతాడైన సహజత్వంగా. ఎందుకంటే అప్పటికే ఆయన పండిపోయి ఉన్నాడు, దానికి ఎప్పుడూ కూడా ఆయన సిద్ధుడయ్యే ఉన్నాడు. కనుక ఆ విధముగా ఆయన ఎప్పుడైతే సిద్ధత్వాన్ని పొందాడో అప్పుడు ఆ శరీరం యొక్క అంగమైనటువంటి ఆ వెన్నుముకని వారు దేవతలు స్వీకరించి దానితో ఒక ఆయుధం తయారు చేశారు. అదే వజ్రాయుధం. అటువంటి వజ్రాయుధం చాలా గొప్పదై ఉంటుంది. ఆ వజ్రాయుధంతో ఆ రాక్షస సంహారం చేస్తాడు దేవేంద్రుడు. దాంట్లో మళ్ళీ విష్ణువు యొక్క ఆవాహన అవుతుంది. ఆ విధముగా వజ్రాయుధం అనేది దేవేంద్రుడి దగ్గర ఎల్లప్పుడూ ఉండిపోయే ఆయుధంగా ఉండిపోయింది. చూడండి అంత గొప్పతనం ఆయుధానికి ఎలా వచ్చింది అంటే అంతటి మహద్భక్తుడైనటువంటి ఆ పరమ ఋషి యొక్క తత్వము అందులో ఉంది కనుకే ఆ ఆయుధానికి అంత విశేషత కలిగింది. కావున చూడండి మన శరీరాలు ఉన్నాయి, అవి దేహము సజీవంగా అంటే దీంట్లో జీవం ఉన్నప్పుడే అవి అలా నూతనంగా నాగరికంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ తదుపరి దీన్ని చాలా ఇదంతా కూడా దోషయుక్తమై ఉన్నదిగా తెలుసుకుంటున్నాం. కానీ ఆ యొక్క ఋషుల యొక్క తపోశక్తి వల్ల చూడండి వారి శరీరం కూడా పవిత్రమైపోయింది. అది కూడా ఎన్నటికీ కూడా చెడిపోనది, ఎంతో గొప్ప విశేషత కలిగిందై ఉంది. అలాంటి మహానుభావుడైనటువంటి దధీచి మహర్షి యొక్క ఆ వెన్నుముక తత్వం తయారు చేసిందే ఆ వజ్రాయుధం. కనుక ఆయుధాల్లో ఉండేటువంటి ఆ వజ్రాయుధము నేనే అని భగవానుడు తెలియజేస్తూ ధేనువుల్లో కామధేనువు నేను.
ఈ కామధేనువు కూడా మరలా ఎప్పుడు ఉద్భవించింది అంటే ఆ అమృతాన్ని చిలికేటప్పుడే కామధేనువు, ఉచ్చైశ్రము, ఐరావతం ఇవన్నీ కూడా అప్పుడు ఉద్భవించినవి కనుక అటువంటి కామధేనువుని నేను. అలాగే ఉత్పత్తి చేయు వారిలో ఉత్పాదకులలో మన్మధుడిని నేను. సృష్టి జరిగేటువంటి క్రియలో ఈ యొక్క పునరుత్పత్తి మళ్ళీ ఈ జన్మలు కలగటానికి ఆధారంగా ఉండడానికి మనకి సరైనటువంటి సకాలములో ఈ కోరికలను ఉద్భవింపచేసి సృష్టి కార్యం చేయడానికి మరి కారకుడైన మన్మధుడిని నేనే. అలాగే పాములలో వాసుకుని నేను. అలనాడు మందర పర్వతానికి తాడుగా ఉన్నటువంటి వాడు వాసుకి, ఆ వాసుకి నేనే ఉన్నాను అని పరమాత్మ తెలియచేశారు. ఇకపోతే అనంతచాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం. నాగులలో శేషుడును నేను, జలదేవతల్లో వరుణుడును నేను, పితృదేవతల్లో అర్యముడును నేను, నియామకులలో యముడను నేను. భగవంతుడు తన యొక్క అంశల్ని మరికొంత చెబుతూ నాగులలో శేషుడను నేను. ఎందుకంటే పాములలో వాసుకుని నేనన్నారు, నాగులలో శేషుడు నేనన్నారు. కానీ నాగులకి పాములకి వ్యత్యాసం ఉంటుందట. నాగులకి చాలా తల్లుంటాయంట కానీ విషం ఉండదట. పాములకి ఒకటే తల ఉంటుంది కానీ విషం ఉంటుంది. అది వ్యత్యాసం. ఇక జలదేవతల్లో వరుణుడు అనేటువంటి వానదేవుడు నేనే. అంటే అక్కడ సూర్యుడిని నేనన్నారు. అక్కడ ఎండ కాయించు వారిలో ప్రకాశించు వారిలో సూర్యుడును నేను. ఇక్కడ జలదేవతల్లో వర్షం కురిపించేటువంటి వరుణదేవుడు నేను. పితృదేవతల్లోకెల్లా అర్యముడు అనేటువంటి వాడిని నేను. అలాగే నియమించు వారిలో యముడను నేను. యముడు కూడా భగవంతుడే. చెప్పాలంటే మనకి యమధర్మరాజు అంటే భయపడతాం, కానీ యమధర్మరాజే అసలు అన్నింటికంటే కూడా గొప్ప నియామకుడు. చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఒక క్షణం కూడా వ్యత్యాసము లేకుండా ఆయన యొక్క విధిని నిర్వర్తించే వారిలో గొప్పవాడు యముడేనట. కనుక అలాంటి నియామకుల్లో యముడను అనేటువంటి వాడిని నేను అని చెప్పారు. ప్రహ్లాదచ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. దైత్యుల్లో ప్రహ్లాదుడను, గణించే వారిలో కాలపురుషుడను, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడినై ఉన్నాను అన్నారు. ఇక్కడ రాక్షసుల్లోకెల్లా గొప్పవాడైన ప్రహ్లాదుడను నేనే. అలాగే గణించే వారిలో గణకులలో కాలపురుషుడిని నేను. అంటే కాలస్వరూపంగా ఉండేటువంటి వాడిని నేను. అందుకే కాలచ్చ నారాయణ. కాలమే భగవత్ స్వరూపం. ఆ కాలమే చాలా విలువైనది, పవిత్రమైనది. కనుక అటువంటి కాలస్వరూపుడుగా ఉన్నది కూడా నేనే. మృగములన్నింటికంటే కూడా గొప్పదైన మృగరాజు అయినటువంటి సింహమును నేనై ఉన్నాను. అంటే సింహమునందు భగవదంశ విశేషంగా ఉంటుంది, ఆ పరాక్రమం కనిపిస్తుంది. అంతేకాని సింహము భగవంతుడు కదా అని చెప్పి వెళ్ళి దానికి చేరువుగా ఉండమని కాదు ఇక్కడ అర్థము. ఆ సింహము తత్వములో కూడా భగవంతుడు అంటే ఆ మృగములన్నింటికంటే గొప్పదిగా చెప్పబడుతుంది సింహం ఎప్పుడు కూడా. అందుకే మృగరాజు అంటారు. అంటే అన్నింటిలో కూడా ఏదైతే గొప్పదై ఉందో ఆ గొప్ప తత్వమే పరమాత్మ అంశగా మనము గుర్తించాలి. అలాగే అన్ని పక్షుల్లో కంటే గొప్ప పక్షి గరుడ పక్షి. ఆ గరుడనే నేనై ఉన్నాను. ఈ గరుత్మంతుని యొక్క చరిత్ర కూడా చాలా అది ఉత్తమోత్తమై మరి చివరికి ఆ గరుడు చాలా సామాన్యమైన పక్షిగా జన్మించి కూడా మరి పరమాత్మకు వాహనంగా మారిపోయాడు ఆ భగవద్భక్తి వల్ల. ఆ వినతాపుత్రుడు. మరి ఆ వినతకు జన్మించినటువంటి గరుత్మంతుడు తల్లిని చెరలోంచి విడిపించడానికి దేవేంద్ర లోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చి తన పినతల్లైన కద్రువుకు సమర్పించి అంటే ఈ యొక్క పాముల తల్లి ఆ కద్రువ, వినత పక్షుల తల్లి. వీరిరువురికి ఒక్కొక్క సందర్భములో వచ్చినటువంటి వారిద్దరూ కూడా ఒక పందెం పెట్టుకుంటారు. ఆ పందెములో వినత ఓడిపోతుంది, కద్రువ నెగ్గుతుంది. కానీ అసత్యముతో నెగ్గుతుంది కద్రువ. ఆ
క్షీరసాగర మదన సమయంలో వచ్చిన ఉచ్చైశ్రవం యొక్క తోక నల్లగా ఉంది లేదు అని ఇద్దరు ఒక పందెం పెట్టుకుని ఆ పందెములో తనకుండేటువంటి తన కుమారుల్లే ఒకళ్ళకి వెళ్ళి ఆ తోక నల్లగా చేయమని అడుగుతుంది. ఎవరు? పాములు తల్లి అయినటువంటి కద్రువ. ఈ కథ మనము పూర్ణంగా చెప్పుకోవాలంటే ఈ వినత కద్రువ అనేటువంటి ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాపతి యొక్క భార్యలై ఉంటారు. వీరిరువురు కూడా ఒకళ్ళు మరి భర్త యొక్క ఆశ్రయత్వంతో వారికి సంతానాన్ని అభిలషించినటువంటి వారై, ఒకరేమో చాలా బలవంతులైనటువంటి బిడ్డలు నాకు కొద్దిమంది అయినా చాలు అని ఒకళ్ళు కోరితే, కద్రువ అనేక మంది కావాలని కోరుతుంది. తత్ఫలితముగా అందులో పెద్దావిడైన వినత 2 గుడ్లే పెడుతుంది. ఆమె పక్షుల తల్లి. మరి చిన్నావిడైనటువంటి కద్రువ చాలా చాలా వేలు గుడ్లు పెడుతుంది. అయితే ఆ చాలా వేలు పెట్టిన గుడ్డులు మాత్రం చాలా తక్కువ కాలంలో పగిలిపోయి వాటిల్లోంచి ఆ పాము పిల్లలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటే 2 గుడ్లు పెట్టినటువంటి ఆ వినత, ఆహా నేను పెట్టినటువంటి ఈ గుడ్డులు ఇంకా పగలలేదు, ఎప్పటికీ విచ్ఛిన్నమవుతాయో, ఎప్పటికీ నాకు సంతానం కలుగుతుందని కంగారు పడిపోయి సవతికి కలిగిన సంతానాన్ని చూసి కొంత ఈర్ష్యతోటి ఒక గుడ్డుని బలవంతంగా పగలగొడుతుందట. పగలగొడితే ఆ గుడ్డులో సగం శరీరం మాత్రమే తయారైనటువంటి ఒక బిడ్డ అప్పుడప్పుడే ఇంకా పూర్తిగా తయారు కాలేదు, రెక్కలు వచ్చి రానట్టుగా వచ్చినాయి. నడుం వరకు మాత్రమే అంగాలు తయారైనవి, మిగతా భాగం పూర్తిగా తయారు కాకుండానే ఆ యొక్క ఈర్ష్యాభావంతో ఆ గుడ్డును పగలగొడితే ఆ గుడ్డులోంచి బయటకు వచ్చినటువంటి ఆ బిడ్డ చాలా ఆక్రోషించి తల్లిని దూషించి, అమ్మా సవతి మీద ఉండేటువంటి అసూయ వల్ల చివరికి ఎంత పాపానికి ఒడిగట్టావో, నా జీవితాన్ని నాశనం చేసేసావు, దీనికి నా ప్రతిశాపం అని చెప్పి ఎవరి మీదైతే అసూయతో నాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టావో వారికి నీవు దాసీగా మారిపోతావు కొన్ని సంవత్సరాలు అని చెప్పి కుమారుడే తల్లిని శపిస్తాడు. అప్పుడు అడుగుతుంది, నాయన నేను తెలియక చేశాను ఈ పాపము, మరి దీనికి నిష్కృతి లేదా అని అడిగితే, సరే అమ్మా అయిపోయింది కదా అయిపోయింది, ఎంతైనా నువ్వు నా తల్లివి, మరి ఇంక ఉన్న గుడ్డైనా సురక్షితంగా రక్షించు, అది ఎప్పటికి పగులుతుందో అప్పటికే పగులుతుంది, అందులోంచి మహాబలవంతుడైనటువంటి బిడ్డ ఉద్భవిస్తాడు, అతనే నిన్ను దాసీతనాన్ని నుంచి విడిపిస్తాడు అని చెప్తాడు. సరే అని చెప్పి ఆమె అందుకు అంగీకరిస్తే ఆ పుట్టినటువంటి సగమ శరీరము తయారవకుండా ఉండేటువంటి ఆ బిడ్డ ఆకాశంలోకి ఎగిరితే అప్పుడు సూర్యుడు తన రథం మీదకి ఆహ్వానించి ఆయన్ని తన రథసారథిగా చేసుకున్నాడని చెప్తారు. ఆయనే అరుణుడు. అంటే సూర్యం యొక్క రథ టెక్కమల మీద కూర్చొని ఆయన రథాన్ని నడుపుతూ ఉంటాడట ఈయన. అందుకే అరుణోదయమే సూర్యోదయంగా చెప్తారు. ఈ అరుణుడే ముందు వస్తాడు. ఈ విధముగా ఆ అరుణుడు అట్లు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ యొక్క సవతులైనటువంటి వినతా కద్రువ ఒకనాడు వ్యవహారాలకు వెళ్ళినప్పుడు దూరంగా కనిపిస్తున్న ఒక ఉచ్చైశ్రవం అనే ఆ గుర్రాన్ని చూసి అది అంతా కూడా తెల్లగానే ఉంది అని చెప్పి వినత అంటే ఆమె మీద పంతానికి పోయి కద్రువ కాదు తోక మాత్రము నల్లగా ఉందని పంతం పడుతుంది. సరే ఇప్పుడే చూద్దాము అంటే ఇప్పుడు కాదు రేపు చూద్దామని చెప్తుంది. కానీ మరి అది తెల్లగానే ఉంది కదా, దీనికి పందెం ఏమిటి అంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళ దగ్గర దాసీధనం చేయాలని చెప్పి వాళ్ళు పందెం పెట్టుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా ఆ తోక నల్లగా లేదనే విషయం తెలుసు కద్రువు కూడా. కానీ పంతానికి పోయి ఆ పందెం పెట్టుకుని అప్పుడు తన బిడ్డలైనటువంటి ఆ యొక్క పాములన్నిటినీ పిలిచి మీలో ఎవరైనా వెళ్ళి ఆ తోక నలుపు చెయ్యాలి తెల్లవారేసరికి, అప్పుడు తప్పకుండా ఆ తోక నల్లగా ఉంది కనుక ఆ వినత నా దగ్గరికి దాసీగా మారిపోతుందని చెప్తే బిడ్డలెవ్వరూ కూడా దానికి అంగీకరించరు. పాములు ఎంతైనా ఆమె నాకు పెద్ద తల్లి కనుక అంగీకరించమని చెబితే అందుకు తన బిడ్డను తానే శపించేసుకుంటుంది ఈ కద్రువ. మీరందరూ కూడా ఏకోన్ముఖులై ఒక యాగములో పడి చనిపోతారని చెప్పి శపిస్తుంది. కానీ తీరా శపించాక ఆమె చాలా పశ్చాత్తాపడుతుంది. అయ్యో తల్లినయ్యుండి కూడా బిడ్డల్ని ఈ విధంగా శపించానా అని. కానీ ఆమె శాపానికి భయపడినటువంటి ఒక పాము మాత్రం వెళ్ళి ఆ తోక పట్టుకుని వేలాడుతుంది. చివరికి ఆ యొక్క పాము అలా వేలాడడం వల్ల ఆ గుర్రము యొక్క తోక నల్లగా ఉందనేటువంటి సత్యము నిరూపణ చేసింది కద్రువ.
తద్వారా వినత కద్రువు దగ్గర దాసీగా మారిపోతుంది. అయితే ఆ తల్లి కూడా తన పిల్లలకి ఇచ్చిన శాపంకి విరుగుడుగా ఎవరో ఒక ఋషి వచ్చి తప్పకుండా మీకు అప్పుడు ఆ యాగాన్ని ఆపుతారని చెప్పి శాప విముక్తి కూడా చెప్తుంది. అయితే కొంతకాలము ఈ వినత కద్రువు దగ్గర దాసీతనం చేయగా కొన్నాళ్ళకి ఆ గుడ్డు పగిలి అందులోంచి మహాబల పరాక్రమంతుడైనటువంటి ఒక బిడ్డ బయటకు వస్తాడు. పుట్టుకతోటే పరాక్రమంతో ఉంటాడు, రెక్కలతో ఉంటాడు. ఆయనే గరుత్మంతుడని చెప్తారు. అలా బయటకు వచ్చినటువంటి ఆ బిడ్డ తన పిల్లతల్లి దగ్గర కూడా తల్లితో పాటు కొన్ని పనులు చేస్తూ ఆ పాముల్ని ఆడిస్తూ చివరికి తన తల్లిని దాసీతనం నుంచి విడిపించడానికి ఏమి కావాలని అడిగితే, నా బిడ్డలన్నింటికీ కూడా నేను ఎలాగూ శపించి ఉన్నాను, ఏకోన్ముఖంగా చనిపోతాయని. ఆ శాపము నుంచి వీటిని రక్షణ ఇవ్వాలి కనుక ఆ తల్లి ఆలోచించి అడుగుతుంది, నువ్వు బలవంతుడు కదా, దేవేంద్ర లోకంలో అమృతం ఉంది, అది తీసుకొచ్చి నా బిడ్డలకి ఇచ్చినట్లయితే తప్పకుండా నీ తల్లిని నీవు తీసుకెళ్ళిపోవచ్చు, ఆమె దాసీతనం నుంచి విముక్తిని చేస్తానని చెప్తుంది. అందుకు గరుత్మంతుడు ఎంతో కష్టపడి తండ్రి యొక్క అనుజ్ఞ తీసుకుని తగిన ఆహారాన్ని ఆ తండ్రి అనుజ్ఞతో స్వీకరించి ఆ దేవేంద్ర లోకానికి ఎగిరి అప్పుడు దేవతలను కూడా ఎదిరించి దేవేంద్రుని కూడా జయించి అమృతాన్ని తీసుకొస్తాడు. అంత బలవంతుడు ఈ గరుత్మంతుడు. తీసుకొస్తే అప్పుడు దేవేంద్రుడు కూడా వచ్చి, నాయనా ఈ అమృతాన్ని ఇలా వ్యర్థం చేసేస్తే అది మరి ఎందుకు నిరుపయోగం అయిపోతుంది, కావున నీ యొక్క పందెం ప్రకారం నువ్వు తీసుకెళ్ళు, కానీ దాన్ని నేను ఏదో విధంగా నేను మళ్ళీ నా యొక్క స్వర్గాన్ని తీసి తెచ్చుకుంటానని చెప్తాడు. అదేవిధంగా గరుత్మంతుడు తీసుకెళ్ళి తన పిల్లతల్లి నేను కద్రువుని పిలిచి, అమ్మా అమృతాన్ని తీసుకొచ్చాను, ఇదిగో ఈ దర్భల మీద పెడుతున్నాను ఈ కలశాన్ని, నీ బిడ్డలందరూ కూడా వెళ్ళి శుచిగా స్నానములు ఆచరించి వచ్చి అప్పుడు దీన్ని సేవించమనమ్మా అని చెప్పి తన తల్లిని తీసుకుని ఆయన ఆకాశానికి ఎగిరిపోతాడంట. అప్పుడు ఆ విధంగా అమృతాన్ని తీసుకొచ్చాడు కదా అని చెప్పి ఆ పాములన్నీ వెళ్ళి గంగలో మునిగి స్నానం ఆచరించి వచ్చేటప్పటికి ఈ లోపల దేవేంద్రుడు ఒక మాయ బ్రాహ్మణుడిగా వచ్చి ఆ అమృత కలశాన్ని తస్కరించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అప్పుడు ఆ పాములన్నీ వచ్చి ఆ దర్భలను నాకుతాయట. ఆ అమృత కలశాన్ని పెట్టిన దర్భలు నాకుతూ ఉంటే వాటికి ఉన్నటువంటి నాలుకలన్నీ చీరుకుపోయాయి, అందుకే పాము నాలుకలు అలా చీరుకుపోయి ఉంటాయని చెప్తారు కథాంశముగా. సరే, ఆ విధముగా ఈ గరుత్మంతుడు తన తల్లిని చరణించి విడిపించిన వాడయ్యాడు. తదుపరి మహాభక్తుడయ్యుండి ఆ శ్రీ మహావిష్ణువుకు వాహనంగా మారిపోయాడు. ఆయనే గరుడు. అలాంటి పక్షుల్లో గరుడును నేను అని చెప్పారు. ఈ విధానములో ఆ కద్రువు బిడ్డలైనటువంటి ఆ పాములు కొంతకాలానికి మరి జనమేజయుడు అనేటువంటి చక్రవర్తి అంటే పరీక్షణ మహారాజు కుమారుడు సర్పయాగం చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా ఆ యాగంలో పడి తల్లి యొక్క శాపానికి కారకులై అవన్నీ కూడా అందులో పడి నశించిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ యాగాన్ని ఒక ఋషి వచ్చి ఆపుతాడు. ఆయన పేరే ఆస్తికుడు అనేటువంటి ఋషి, నాగుల జాతిలోనే ఒక ఆయన వచ్చి ఆ యాగాన్ని నిలుపుదల చేస్తాడు. కనుకని ఇప్పటికీ కూడా ఆ యొక్క పాములకి ఆస్తికుడు అంటే ఒక ప్రత్యేక అభిమానమట. ఆ రోజున ఆయన యాగాన్ని ఆపనట్లయితే అసలు సర్పజాతి అనేదే భూమి మీద లేకుండా అయిపోయేదట. కానీ చాలా వరకు నశించిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆపాడు కనుక ఎక్కడ ఎవరికి ఏ విధంగా కూడా ఈ యొక్క పాముల యొక్క జాడ కనిపించినా భయపడకుండా ఆస్తికుని యొక్క పేరు తలంచినట్లయితే అవి ఏమీ చేయకుండా వెళ్ళిపోతాయని చెప్పి ఒక నానుడు కూడా ఉంది. ఆ రోజు అవి వరాన్ని ఇచ్చేట ఆయన చెప్పారు, కృతజ్ఞతగా ఉంటాము, నీ పేరు విన్నా సరే మేము అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాము అని. అందుకే ఎవరైనా సరే పాముల వల్ల భయం ఉందనుకున్నప్పుడు ఈ ఆస్తికుడు పేరు ఉచ్చరిస్తూ ఉంటారు. అలాగే తమ గృహముల యొక్క గోడల మీద కూడా ఆస్తికుడు అనే పేరు రాసుకుంటే అక్కడ పాములు రావు అని చెప్పి ఒక నమ్మకంతో ఉంటారు ప్రజలు. ఆ కథ వేరే విధంగా ఆ విధంగా నడుస్తుంది. అయితే ఇక్కడ పక్షులలో గరుత్మంతుడు నేనై ఉన్నానని చెప్పారు భగవానుడు. అదే విధముగా పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణామకరచ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. ఒడిగల వస్తువులలో నేను వాయువుని, విలుకాండల్లో శ్రీరాముణ్ణి, జలజంతువులలో మొసలినేయున్నాను, నదుల్లో గంగా నదినయ్యున్నానని చెప్పి భగవానుడు తెలియచేశారు. వీటిని గురించినటువంటి విశ్లేషణ మరికొంత వచ్చే భాగంలో మనం తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్.